హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బి చెఫ్. ఈరోజు అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పి చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశానండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. ఆ ఫ్లేవరే చాలా పర్ఫెక్ట్గా ఉందండి. ఆ స్మెల్ చూస్తేనే తినాలనిపిస్తుంది. కాబట్టి అసలు ఎలా చేయాలి ఏంటి అనేది అయితే మనమైతే ప్రాసెస్ అయితే చూద్దాము. పిల్లలందరూ కూడా చాలా ఇష్టపడేటట్టుగా మసాలాలు అవి చాలా తక్కువగా అయితే వేసి అయితే నేనైతే చేశాను. ఇంట్లో తినేది ఎప్పుడు మసాలా ఐటెం తగ్గించుకొని తినాలి కాబట్టి మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే బియ్యం అయితే ఒక కప్ అయితే తీసుకున్నానండి. ఈ కప్ చూసారు కదా, ఈ కప్ అయితే తీసుకున్నాను. మామూలుగా ఏంటంటే మనం ఫస్ట్ రైస్ని ఉడకబెట్టాలి కాబట్టి వాటర్ అది క్వాంటిటీ అయితే ఏం అవసరం లేదు. నేను బియ్యం అయితే నీట్గా కడిగి పెట్టేసి అలా వదిలేసానండి ఒక హాఫ్ అన్ అవర్. చూసారు కదా. నెక్స్ట్ అయితే చికెన్ తీసుకున్నానండి. 1/2 kg ఉంటుంది చికెన్ అయితే. ఇది కూడా మనం నీట్గా కడిగి పెట్టేసి దీంట్లో ఏం కలపాలి ఏంటనేది ఒకసారి నేనైతే మీకు చూపిస్తాను. చూసారు కదా. ఫస్ట్ అయితే చక్కగా పెరుగు అయితే వేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది పెరుగు అనేది. నెక్స్ట్ అయితే మసాలా నేను ఎప్పుడు ఇంట్లో వాడుతూ ఉంటానండి. ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను కదా. మసాలా 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే లెమన్ కూడా యాడ్ చేసుకున్నానండి. జస్ట్ ఒక లెమన్ అయితే సరిపోతుంది. హాఫ్ అయినా సరే సరిపోతుందండి. సరిపడినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోండి. నెక్స్ట్ అయితే కారం కూడా సరిపడినంతగా వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి ఉంటుంది. నేనైతే ఇలా కలిపి పెట్టేసుకున్నానండి. ఇలా కలిపి పెట్టేసిన తర్వాత చక్కగా అంతా బాగా కలిపేసి నేనైతే ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. నెక్స్ట్ అయితే మనం ఆల్రెడీ రైస్ కడిగి పెట్టేసాం కదా, అందులో వాటర్ వేసి 2 పచ్చిమిర్చి, సాల్ట్, కరివేపాకు అవి అయితే బిర్యానీ సంబంధించినవన్నీ వేసేసాను. చక్కగా ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే రైస్ ముద్ద అవ్వకుండా చక్కగా అతుక్కోకుండా ఉంటుందండి. నెక్స్ట్ అయితే నేనైతే టేస్టింగ్ సాల్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. జస్ట్ చాలా తక్కువగా, హెల్త్కి మంచిది కాదు అందుకని చెప్పి లైట్గా అయితే వేసుకున్నాను. ఎప్పుడు బిర్యానీస్లో మాత్రమే వాడుకోవాలండి. మూత పెట్టేశాను. చూసారా, చక్కగా ఒక 5 మినిట్స్ అంతే అండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి బియ్యము చక్కగా నానిపోయి ఉన్నాయి కాబట్టి ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. రైస్ అనేది ఒక 80% మాత్రమే ఉడికించండి. ఫుల్గా అయితే ఉడికించవద్దు. ఎందుకంటే తర్వాత బిర్యానీ ఇలా ఉండదు, అది పేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పి నెక్స్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకున్నాను. సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. నెయ్యి అనేది మనము వేయొద్దండి. నార్మల్గా వేసే దగ్గర నెయ్యి వేయాలి. అన్నీ ఫ్రై చేయడానికి అయితే అసలు నెయ్యి యూస్ చేయొద్దు, ఆయిలే యూస్ చేయండి. ఆనియన్స్ అయితే వేపేసుకున్నానండి బ్రౌన్ కలర్లో. చూసారుగా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇవైతే మనం బిర్యానీలో చక్కగా పైన వేసుకోవడానికి చాలా టేస్ట్గా ఉంటాయని చెప్పి వేసాను. నెక్స్ట్ అయితే మనము కర్రీకి రెడీ చేసుకున్నాముగా, ఇందాక ఆల్రెడీ పెట్టేసాము. వాటి కోసం నేను అన్నీ వేసేసాను. ఎండుమిర్చి, బిర్యానీకి సంబంధించినవన్నీ అయితే వేసేసానండి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను, ఒక 2 స్పూన్స్. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు కూడా మనమైతే చక్కగా ఆయిల్లో వేపేసుకుందాము. నెక్స్ట్ అయితే ఒక ఆనియన్ అయితే సరిపోతుందండి. ఆల్రెడీ మనము ఆనియన్స్ యూస్ చేసాము, అందుకని చెప్పి నేను తక్కువ వాడతాను ఆనియన్స్. ఇది పుదీనా అండి, నేను ఎప్పుడు కర్రీస్లో వేస్తూ ఉంటాను కదా, పుదీనా కూడా వేసేసుకున్నాను. ఇలా మనము జీడిపప్పు కొంచెం ఫ్రై చేసుకుందామండి. అందుకని చెప్పి మధ్యలో ఆయిల్ వస్తుంది కదా, ఆయిల్లో వేద్దామని చెప్పి అలా వేసాను. దీన్ని స్పెషల్గా మళ్ళీ జీడిపప్పును ఫ్రై చేసి వేరేగా అలా ఏమీ అవసరం లేదండి. చక్కగా ఆనియన్స్లో కొంచెం ఒక 2 మినిట్స్ ఇలా వేపేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే మనమైతే చికెన్ ఆల్రెడీ మనమంతా కలిపి పెట్టేసాముగా ఫ్రిడ్జ్లో. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టేశానండి. చక్కగా మసాలాలు అవి పట్టేసినాయి చికెన్లో. బాగా కలిపేసుకుందామండి. కలిపేసిన తర్వాత చక్కగా మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచేద్దామండి. చూసారు కదా, 2 మినిట్స్ తర్వాత ఎంత పర్ఫెక్ట్గా చికెన్ ఉడికిపోయిందో. నేనైతే అసలు వాటర్ అనేది యాడ్ చేయలేదండి. వాటర్ అస్సలు, నాటుకోడి అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి, కానీ నార్మల్గా మనం బయట తీసుకునే చికెన్ అయితే వాటర్ అస్సలు యాడ్ చేయవలసిన అవసరమే ఉండదు. ఆ చికెనే వాటర్ అండి. చూసారా, అసలు వాటర్ యాడ్ చేయకపోయినా ఎలా వచ్చేసిందో. నెక్స్ట్ అయితే మనం బిర్యానీకి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఈసారి అసలు ఏం చేయాలి అనేది అయితే చూడండి. ఫస్ట్ నేను కుక్కర్ అయితే పెట్టుకున్నానండి. కుక్కర్ ఎందుకు పెట్టుకున్నానంటే లాస్ట్లో మాడకుండా ఉంటుందండి కుక్కర్, అందుకని. మనము ఆల్రెడీ చక్కగా చికెన్ ఉడికిపోయింది కదండి, దానిని మనం ఒక 3 లేయర్స్ కింద వేసుకుందాం. ఫస్ట్ లేయర్ అయితే వేసానండి. వేసిన తర్వాత చక్కగా రైస్ మనకి చూడండి ఎంత పొడి పొడిగా ఉందో రైస్.
ఎందుకు అనుకుంటున్నారు కదా, మనము రైస్ ఉడికేటప్పుడు ఖచ్చితంగా నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుంటే అసలు ముద్ద అనేది అవ్వకుండా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి నేను ఎప్పుడు నెయ్యి యాడ్ చేస్తూ ఉంటాను. చక్కగా ఇలా 1 లేయర్ అయితే వేసేసానండి. ఆనియన్స్ మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి లైట్గా అండి, జస్ట్ లైట్గా వేసుకుంటే సరిపోతుంది. లైట్గా కొత్తిమీర కూడా వేసుకున్నాను. నెయ్యి కూడా చక్కగా 1 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నానండి. అందుకే నెయ్యి మనం ఎప్పుడు ఫ్రై చేసేటప్పుడు వేయొద్దండి, చక్కగా ఇలా సపరేట్గా వేసుకోవాలి. సెకండ్ లేయర్ కూడా వేసేస్తున్నానండి. చికెన్ చూసారా, చక్కగా ఆ చికెన్ చూసారా గ్రేవీలాగా ఉంచానండి. కొంచెము గ్రేవీలా ఉంటేనే మనకి రైస్ అంతటికి కూడా పడుతుంది చక్కగా. మనము చికెన్ని దగ్గరికి ఫ్రైలా చేసేసుకుంటే మనకు అసలు రైస్లో కలవదండి. అందుకని చెప్పి లైట్గా వాటర్ లాగా ఉన్నప్పుడే మనము స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. నేను సెకండ్ లేయర్ అయిపోయిందండి. ఇది థర్డ్ లేయర్ కూడా వేసేస్తున్నాను. చూసారా రైస్ చక్కగా ఎంత బాగుందో, పొడి పొడిగా ఇలా ఉండాలండి ఎప్పుడు రైస్ అయితే. మనం థర్డ్ లేయర్ కూడా వేసేసుకుందాము. చక్కగా చికెన్ అంతా ఇలా గ్రేవీ అంతా వేసేసానండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే. ఇంకా దానిని ఫుల్ అవ్వకుండానే నోరు ఊరేస్తుందండి. నెయ్యి కూడా ఇప్పుడు 1 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తినొచ్చండి. అసలు నెయ్యి ఫ్లేవర్ అనేది అసలు పెద్దగా ఏమీ. ఆనియన్స్ కూడా మనకి ఆల్రెడీ కొంచెం వేసాం కదండి స్టార్టింగ్లో. ఇప్పుడు కూడా మళ్ళీ సెకండ్ లేయర్లో కూడా మనం అయితే వేసేద్దాము. చక్కగా అన్నీ అయితే వేసేసానండి. కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను నేను. చూడండి, మొత్తం అన్నీ కూడా ఫైనల్గా మనకి ఏమున్నాయి అన్నీ వేసేద్దాము. కొత్తిమీర ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ అయితే మూత పెట్టేద్దామండి. ఇలా మూత పెట్టిన తర్వాత చక్కగా ఒక 15 మినిట్స్ అయితే ఉంచేద్దాము. చూడండి అసలు ఎంత బాగా ఉడికిపోయిందంటే అసలు చెప్పక్కర్లేదండి, అంత పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది. మసాలా అనేది చాలా తక్కువ అండి. నేను ఇంట్లో అయితే మసాలా అనేది చాలా తక్కువగా యూస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే డైలీ తినే ఫుడ్లో మనం ఎప్పుడూ మసాలా అనేది యూస్ చేయకూడదు. అందుకని చెప్పి బిర్యానీలో కూడా చాలా తక్కువ అయితే వేసానండి. పిల్లలు కూడా తింటూ ఉంటారు కాబట్టి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. అసలు చూస్తుంటే నాకైతే ఆ ఫ్లేవర్ అయితే దగ్గరున్నాను కాబట్టి తెలుస్తుందండి. ఆ ఫ్లేవరు చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. చక్కగా మనం అయితే సర్వ్ చేసుకుందాము. చూడండి ఎంత బాగా కుదిరిపోయిందో. రైస్ చూడండి ఎంత పొడి పొడిగా అనిపిస్తుందో. ఇలా ఉండాలండి ఎప్పుడు రైస్ అనేది. బాస్మతి రైస్ అనేది జస్ట్ చిన్న చేంజ్ అయితే చాలండి, ఇంకా అసలు పేస్ట్ అయిపోతాయి రైస్. మనం కరెక్ట్గా ఈ విధంగా యూస్ చేసుకుంటే రైస్ని చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఏదైనా అది రైస్ అయినా, బిర్యానీ అయినా, ఫ్రైడ్ రైస్ అయినా, ఏదైనా సరే. చూడండి చక్కగా నేనైతే లెమన్ ఆనియన్స్ వేసుకొని మంచి టేస్ట్ అయితే చేసేసానండి. చాలా పర్ఫెక్ట్గా అయితే కుదిరిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.